గాయపడిన బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. అసలు ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దుర్ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 9 మంది మరణించారని అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గాయపడిన వాళ్ళని పలాస ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం అయితే జరిగింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎవరైతే గాయాలు పడిన వాళ్ళని పరామర్శ చేయడం కూడా జరిగింది. వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొంత సాయాన్ని కూడా ప్రకటించారు. అయితే అసలు పలాసకు సంబంధించి కాశీబొగ్గు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అసలు ఏం జరిగిందో మనతో పాటు ఐ విట్నెస్ ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. కొంత గాయాలతో బయటపడి ఇప్పటికీ కొంత సాకులు ఉన్నప్పటికి కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము 11:30కి అక్కడికి వచ్చామయ్యా. 12 గంటలకు మాకు దర్శనాలు అయిపోయింది. దానికి భోజనం పెడతామని అలర్ట్ చేసేటప్పుడు మేము బయటకు వచ్చాము. బయటకు వస్తే సంఘటన జరిగింది. మీరు వెళ్ళేటప్పుడు జరిగింది, వచ్చేటప్పుడు మాకు దర్శనాలు అయిపోయాయి. దిగిపోతామంటే అవి విరిగిపోయి పడిపోయామన్నమాట. అంతగా ఎందుకు జరిగిందో డోర్లు వేసారు, లేకపోతే ఫ్రీగా వచ్చాము. డోర్లు వేసేసరికి అలా కుమాకుమి అయిపోయారు. ఎందుకు వేసారో తెలదు నాన్న. ఎందుకు డోర్లు వేసారో, ఎందుకు తీసారో, అవి విరిగిపోయినాయి ఎందుకో తెలదు మాకు. వాళ్ళు ఒక్క ఆయన లేరు. ఆయన వాళ్ళకి చెప్తే కదా వాళ్ళు వస్తారు. వాళ్ళకి చెప్పకపోయింది మన వాళ్ళు వస్తారా? గుడికి సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవ్వరు లేరు. గేట్ దగ్గర ఎవ్వరు లేరు. లోపలికి ఉన్నారు, దేవుడి దగ్గర ఉన్నారు వాళ్ళు. ఎక్కడ గేట్ ఉన్నదంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నారు వాళ్ళు. ఒకసారిగా అక్కడికక్కడే కుమ్ములాడు జరిగింది. ఆ గోడ మీద నుంచి కిందకి పడిపోయినప్పుడు కుమ్ములాడు జరిగింది. అక్కడికి మొత్తము అది ఇలాగా 10-20 నిమిషాలు 30 నిమిషాల్లాగా అక్కడ అలాగా డోర్లు వేసారు కదా. అలాగ వస్తుంది కుమ్మ అయిపోయారు అనమాట. తోసుకున్నారు ఆడవాళ్ళు. మంది ఎక్కడ ఉన్న పాడు కదా. ఎక్కువ మంది ఆడవాళ్ళే ఎక్కువ ఆడవాళ్ళే. ఈ కాపాడేటోళ్ళే, దిగున్నోళ్ళే, కాపాడేటోళ్ళే మగవాళ్ళు. అందరు ఆడవాళ్ళే. ఒకళ్ళ కాలు ఒకళ్ళు తీసుకుంటామంటే లేదు, ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు తీసుకుంటామంటే లేదు. డోర్లు వేయడం వల్లే కుమ్ములాట జరిగింది. ముందుగా ఎవరు ముందుగా వాళ్ళు వెళ్ళిపోవాలని ఎందుకు 2 డోర్లు వేసారో, డోర్ల దగ్గరికి వస్తారు, డోర్లు వేసారు. ఎందుకు వేసారని మనకు తెలదు. వెళ్ళడానికి రావడానికి ఒకటే తోవ. ఫస్ట్ అలా మేము వెళ్ళిన నుండి, మేము లైన్ లో నిలబడిన నుండి వెళ్ళిన వాళ్ళు అలక్కసే వస్తుండ్రు, వచ్చిన వాళ్ళు అలక్కసే వస్తుండ్రు. ఈ వాళ్ళకి తావు ఇచ్చినప్పుడు కూడా కొంచెం తోపులాట అయింది. కానీ వెళ్ళేటప్పుడు ఎలాగో వెళ్ళిపోయినాం, చెమటల మీద ఎలాగో వెళ్ళిపోయినాం. వచ్చేటప్పుడే దిగేటప్పుడు అక్కడ ప్రమాదం జరిగింది. డౌన్ కదా, అటు నుండి ఇటు ఎత్తుకెళ్ళినాము. దిగవకు రావాల. కాపాడమని ఏమైనా అరుపులు గట్టి ఏమైనా పెట్టారమ్మా? ఓ పిచ్చి కేకలు చెప్తానమ్మా. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఏమి కేకలేసాము. ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రాలేదు? ఎవ్వరు రాలేదు. కానీ దేవుడు దిగిన తర్వాత వాళ్ళకైనా అందులో జ్వరపడ్డానికి సంధి లేదు కదా. సంధి అనేది లేదు. అంత ఎక్కువ మంది జనం వచ్చారు. అంతా చాలా పబ్లిక్. తెల్లారి 6 గంటల నుండి అట పబ్లిక్ అలాగే ఉందట. వాళ్ళు ఎంతవరకు కాపాడారో మనకు తెలియదు. కానీ నాకు కాపాడింది దేవుడు కూడా కాపాడలేదు. అలా కాపాడారు 4 పోరోలు. మధ్య నుండిపోయాను, మీద నుండిపోయాను. మధ్యనే కాలు వస్తలేవు. ఎలా తీసిన నా కాలు ఆ గేట్ అవతలే ఉండిపోయినాయి. నేను కిందకి పడిపోయాను అనుకున్నాను. గోడ మీద తెత్తు నుండి పడిపోయాను. 4 పోరోలు ఆపుకోలేకపోయారు. అలా నా ఎంబడి నాతో మరి 4 నా మీద పడిపోయారు. అలాగ పడిపోయేసరికి నా మనిషి ఒక పక్కన ఆగారు. అక్కడేమో దేవరస్తంభం ఉన్నది, అక్కడ దీపాలు చీరలు ఉన్నాయి, అవి కాలిపోతాయని అవి ఒక జాగ్రత్త. అక్కడ అన్ని దీపం పెంపుత అన్ని అక్కడే ఉన్నాయి. ఎంట్రన్స్ లో ఉన్నాయి. ఎక్కడ పడిపోయినా ఆ జాగాలో కొంచెం తటింకలు ఆగితే అవి తగిలికుంటాయి చీరలకి. అలాగ ఉన్నది. మేము ఎలా బయట పడ్డామో మాకు తెలియదు. లోకేష్ గారు వచ్చారు గారు ఏం మాట్లాడారు? మంచిగా అయిపోద్దమ్మా అన్నారు. ప్రమాదం నుండి చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోయారు, కానీ ప్రమాదం నుండి బాగా కాపాడింది దేవుడు అన్నాడు.
ఎంతమంది మీరు వచ్చారు దర్శనానికి? మేము 6గురు వచ్చాము. 5గురు సేఫ్టీకి వెళ్ళిపోయారు. నాకు ఇదే మొదటిసారి రావడం? ఇదే మొదటిసారి. మీకు ఎలా తెలిసింది ఇక్కడ దేవాలయం? ఇక్కడ అందరూ వస్తున్నారు, ప్రతి శనివారం వస్తున్నారు. ఉంటారా ప్రతి శనివారం? తెలవదు, మేము మొదటి వారం మీద వచ్చాము. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే జనాలు ఎక్కువగా రావడం వల్ల ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల ఊపిరి ఆడక చాలామంది చనిపోయారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం మాట్లాడే వ్యక్తి కూడా ఒక 2 వ్యక్తులు వచ్చి తనను లాగి బయట పెట్టారు. అప్పటికే నేను చనిపోయాను అనుకున్నాను చెప్తున్నాను. అంతేకాకుండా సంఘటన జరిగిన 30 నిమిషాల వరకు కూడా అక్కడ ఉన్న భక్తుల ఆర్తనాదాలు రక్షించమని కేకలు కూడా పెట్టారని మాత్రం చెప్తున్నారు. అయితే పోలీసులకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేకపోవడం కూడా ఈ సంఘటనకి కారణంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు జరిగిన నష్టాన్ని ఎవరూ పూరించలేరు. చనిపోయిన 9 మందిని కూడా తెచ్చే పరిస్థితి లేదు. అయితే ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళకు మెరుగైన చికిత్సను మాత్రం అందిస్తున్నామని నారా లోకేష్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, ఎంతమంది వచ్చారమ్మా మీరు? బెండి సీతాపాలెం. ఏం జరిగింది తెల్లవారు? ఏం జరిగింది? మేము అమ్మ దర్శనకని వచ్చాం. దర్శనకని వస్తే జనాలు ఉన్నేసి కొంచెం చేసుకొని అయిపోదామని మేము అనుకోం. నాన్నకి వేయడానికి ఏం చూసాకి గేట్ వేస్తాం. సగం మంది గీసి గేట్ వేసాం. సగం మంది అది బయట ఉండిపోయాం. మా దర్శనం అయిపోయిన తర్వాత ఒక్కసారి దోయి తీయడం అన్న నాన్న నుండి బయటకు ఒక్కసారి అందరినీ ఒగ్గేసాం. అన్నిటికీ ఒకటే గేట్ అయిపోయి మా అందరూ ఒక్కసారి అయిపోతున్నాయనేసి దర్శనంకి అవ్వదనేసి దోయ వేసాం. వారి దర్శనం అయిన తర్వాత మిగతా వారు రావాలనేసి ఆ దోయ తీస్తే యువత వేయందాక ఆకుండా ఆ నోపల నుండి వస్తున్నా ఒక్కసారి దొమ్మి చేసి తర్వాత ఎంతసేపు పోయిన తర్వాత అందరూ వచ్చారు. ఎంతమంది వచ్చారు? నేను మా ఆయన ఇద్దరమే వచ్చాం. ఈ గుడి ఎక్కడ ఉందని ఎవరు చెప్పారు? మాకు ఒక తిప్పి వచ్చాం. మొదటిసారి రావడం? ఒకసారి వచ్చాం కానీ ఇంత ఘోరం లేదు. ఇంత జనం కూడా ఉంటారు ఊహించేది. ఎంత జనాలు వచ్చినంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎంతమంది జనం రావడం. అయినా సరే వచ్చిన తర్వాత మా ఏడు తీగి అయిపోతాం అనేసి మేము ఉండిపోయాను. వచ్చాం కదా దర్శనం చేసుకొని అయిపోతాం. ఇంతకు వచ్చాం కదా మా యాగ అయిపోతాం, దర్శనం చేసుకొని అయిపోతాం కాదని మేము ఉండిపోయాం. ఇది చూసుకోవచ్చు. సంఘటనకు సంబంధించి చాలామంది జనం ఎప్పుడూ రానంతగా వచ్చారని చెప్తున్నారు. వచ్చేటప్పుడే మేము చూసాము, కానీ వచ్చాము కదా ఎలా అయినా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము అని అనుకున్నాము. అయితే ఈలోపు ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఏంటంటే డోర్స్ లాక్ చేశారు, దర్శనాలు అవుతున్నప్పుడు లాక్ చేశారు. ఎందుకు లాక్ చేశారో తెలియదని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఒకే గేట్ దగ్గరికి రావడం, ఒక్కసారిగా గేట్లను ఓపెన్ చేయడంతో ఈ యొక్క సంఘటన జరిగిందని మాత్రం చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆలయం సిబ్బందికి సంబంధించి ఎవరు కూడా అక్కడ లేరు. వీళ్ళు పడిపోయిన తర్వాత చాలా సేపటి తర్వాత అక్కడికి రక్షించడానికి కొంతమంది వ్యక్తులు వచ్చారని చెప్తున్నారు. ముఖ్యంగా సంఘటన జరిగిన వెంటనే ఏదైతే ఈ దుమ్మి అయ్యేటప్పుడు ఒకరి మీద ఒకరు పడేటప్పుడు వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేస్తే చాలా వరకు ప్రాణాలు కాపాడడం అయ్యేది. అక్కడ తీయడానికి కూడా ఎవరూ లేకపోవడం, ముఖ్యంగా పిల్లలు మహిళలు అధిక సంఖ్యలో రావడం వల్ల ఈ ప్రమాద స్థాయి ఎంతకి చేరిందని చెప్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ కూడా రావడం జరిగింది, క్షతగాత్రులతో మాట్లాడడం జరిగింది. గాయాలు అయిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. ఇప్పటికీ 9 మంది మృత్యువాత పడగా 2 ఇంటీరియర్ కేర్లో అయితే ఉంటున్న పరిస్థితి అయితే శ్రీకాకుళంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళని కూడా నారా లోకేష్ వెళ్ళి పరామర్శించడం అయితే జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా తరచుగా హిందూ దేవాలయాల దగ్గర జరుగుతున్న ఈ యొక్క తోపులాట్లో ఎక్కువ మంది మరణించినప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మాత్రం చాలా ఘోరమని చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా పలాస నడిగొడ్డులో ఉన్న ఈ దేవాలయం 5 ఏళ్లుగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. అయితే ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ దేవాలయానికి విగ్రహ ప్రతిష్ఠ చేసి కూడా 5 నెలలు మాత్రమే అవుతుంది. ఈ 5 నెలల్లో ప్రతి శనివారం కూడా 2000 నుంచి 3000 మంది భక్తులు వస్తున్నారు. కానీ ఈరోజు ఏదైతే ఏకాదశి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈ యొక్క డోర్స్ అనేది లాక్ చేయడం, ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా ఎక్కడైనా సరే ఏ సంస్థలో కానీ ఉంటే అక్కడ అనేది సక్రమంగా అన్నీ జరుగుతాయి. మెయిన్గా ఈ టెంపుల్ సంబంధించి బోర్డు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేకపోవడం ప్రమాద స్థాయి పెరిగిందని మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.